హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కిచెన్లో ఏం కర్రీ చేస్తున్నారో చూసేయండి. సింపుల్ అండ్ టేస్టీగా చుక్కకూర కోడిగుడ్డు టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇది చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్. ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ నేను 30 రూపాయల చుక్కకూర అయితే తీసుకున్నాను. దీన్ని మంచిగా సాల్ట్ వేసి 5 సార్లు అయితే మంచిగా మట్టిపోయేదాకా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత కోడిగుడ్లు కూడా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ చుక్కకూరని అంతటిని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల మాదిరిగా. ఇదే చుక్కకూర కోడిగుడ్డు కర్రీ కోసం ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇలా ఉడకబెట్టి తొక్క తీసుకున్న కోడిగుడ్లు ఏం చేస్తారంటే ఇలా స్పూన్ కానీ చాక్ కానీ పెట్టుకొని ఇలా ఓల్స్లా చేసుకోండి. ఎందుకంటే నూనెలో వేయగానే ఏమవుతుందంటే ఎగ్స్ లోపల నుంచి మన పైకి తుల్లే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఓకేనా? ఇట్లా ఓల్స్ పెట్టుకుంటే గ్రేవీ కూడా లోపలికి వెళ్తుంది అనమాట. ఓకే, స్టవ్ పైన బాండి పెట్టుకున్నాము. ఈ బాండీలో ఆల్రెడీ నేను 3 స్పూన్స్ వరకు నూనె అయితే పోసేసాను. నూనె కాస్తంత ఈటెక్కాక ఈ ఎగ్స్ని వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేగించుకోవాలి. కోడిగుడ్లు వేసిన తర్వాత కాస్తంత పసుపుని కూడా వెంటనే యాడ్ చేయండి. ఇవి నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్లో మిడిల్లో గ్యాస్ని పెట్టి వేయించుకోండి. మన కోడిగుడ్లన్నీ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం ఇదే నూనెలో. ఈ ఉల్లిపాయలు మంచిగా పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. ఉల్లిపాయ వేగంగా వేగాలంటే కాస్తంత సాల్ట్ని వెంటనే యాడ్ చేసుకోండి. ఇలా 3 టమోటాలు ఒక 6 తీసుకుని చిన్న చిన్న ముక్కల మాదిరిగా కట్ చేసుకోవాలి. ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా నిలువుగా ఇట్లా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మనం తీసుకునే ఉల్లిపాయ చూసారా ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది. మనం తీసుకున్న చుక్కకూర అంతా ఇలా చిన్న చిన్న ముక్కల మాదిరిగా కట్ చేసేసాను అనమాట. ఇదంతా ఇందులో వేసేసుకోవాలి. చుక్కకూర చాలా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఇంకా ఒకసారి కలిపిసుకొని దీనిపైన మనం మూత పెట్టుకుందాం. మనం చుక్కకూర అంతా వేసేసాం కదా, ఇంకొకసారి మనం కలిపిసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కాస్తంత ఇలా మధ్యలో కాస్తంత పేస్ట్ ఇలా ఖాళీ చేసుకుని మనం తీసుకున్న టమోటాస్ చిన్న చిన్న ముక్కలు మాదిరి కట్ చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడగా కారం, ఇది పులుపు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ పచ్చిమిర్చి చేసుకున్నాను కదా, కాస్తంత కారం పడుతుంది. ఇక్కడ నేను 1½ స్పూన్ వరకు కారం అయితే వేసేసాను. కారం వేసుకున్న తర్వాత కాస్తంత పసుపుని కూడా వేసేసుకుందాం. ఎంత వేసిన తర్వాత ఆకుని టమోటా పైన ఇలా కవర్ చేసేయాలి. ఆకుకూరలో నీరు ఉంటుంది కాబట్టి ఇంకా నీరు అవసరం లేదు. అస్సలు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. దీనిపైన మనం మూత పెట్టుకొని గ్యాస్ని మిడిల్లో పెట్టి కుక్ చేసుకుందాం. టమోటా వేసాక క్లోజ్ చేశాక 10 నిమిషాల వరకు నేను మూత తీయలేదు. ఇప్పుడే మూత తీసాను. ఒక్కసారి చూడండి, టమోటా కూడా గుజ్జులా అయిపోయిందనమాట. దీన్ని ఒకసారి ఇలా అట్ల పులు పెట్టేసి ఇక్కడ ఏమంటే అది ఇలా అంటే ఇంకా ముక్కలు లేకుండా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా కలిపిసుకోవడమే. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం వేగించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ని సిమ్లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ కర్రీ అంతా ఉడికిపోయినట్టే. జస్ట్ ఇంకొక 10 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది కదా. ఈ కూరలో మనం ఒక ½ స్పూన్ వరకు జీరా పొడిని కూడా మనం
వేసుకోవాలి. నేను ఇక్కడ అంచనాగా వేసేస్తున్నాను, నాకు ఎంత పడుతుందో తెలుసు కాబట్టి మీరు ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి. మీ దగ్గర జీరా పొడి లేకపోయినా పర్లేదు, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. జీరా పొడి ఉంటే ఇంకా కాస్తంత టేస్ట్ రుచి చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఓకే, ఇదొక సిమ్లో మనకి 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. పర్ఫెక్ట్గా సాల్ట్ అది ఉందో లేదో మనం చెక్ చేసుకొని సాల్ట్ చాలకపోతే వేసుకోండి. మన కోడిగుడ్డు చుక్క కూర ఇలా రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, రైస్తో కమ్మగా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ ఒక వీడియో మీకు నచ్చిందా? ఆరోగ్యమైన ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం, అందరినీ ఆరోగ్యంగా ఉందాం. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నెక్స్ట్ మంచి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.